ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యేగా 1 ఇయర్ పూర్తి చేసుకుంటూ ఉన్నారు. ఎంపీ అంటే ఇష్టం, ఎమ్మెల్యే అంటే నాకు. ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప రానంటున్నారు కదా. 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తికి తగదేమో అని నేను అనుకుంటున్నాను. కృష్ణరాజు జర్నలిస్ట్ అలా మాట్లాడారు, కొమ్మినేని అరెస్ట్ చేశారు. తర్వాత పరిణామం సజ్జల రామకృష్ణారెడ్డి ఒక సంకర తెగ. ఇటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి సూపర్ 6 అని హామీలు ఇచ్చి వచ్చారు. ఇంతవరకు వాటి మీద దృష్టి పెట్టకుండా సూపర్ 6 చేయట్లేదు అని అన్నీ ఒకే రోజు చేస్తామని చెప్పాడు చంద్రబాబు గారు. అన్నీ ఓవర్ నైట్ ఒకేసారి చేయరు కదా. యోగి రమేష్ అంటే ఎక్స్ మినిస్టర్, అమరావతి రాజధానికి మేము స్టాండ్ అయి ఉన్నాం. అతను అన్నం వెంటనే ఇది మొదలైంది. ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ అని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సభలోంచి కన్నీళ్లు పెట్టుకుని బయటకు వెళ్ళిపోయారు. ఆ కౌరవ సభ ఇప్పుడు గౌరవ సభ అయిందా? నాట్ ఈవెన్ 0.1% అవుట్. జగన్ వెంట నడిచిన, జగన్ కోసం పనిచేసిన వాళ్ళందరూ జైలు పాలవుతున్నారు కదా. నోరు ఉంది కదా అని వాగేస్తూ ఊరుకుంటారండి. ఈ ఎంపీకి జరిగినంత దారుణమైన ప్రాబ్లం మీరు ఫేస్ చేశారు. సో ఆ కేసుని మాఫీ చేయడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు జరిగినాయి, ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి మీరు లాగుతూ ఉన్నారు. సాటిస్ఫాక్షన్ ఉందా? ఎస్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యేగా 1 ఇయర్ పూర్తి చేసుకుంటూ ఉన్నారు. అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1 ఇయర్ పూర్తిగా వస్తుంది. మీకు పర్టికులర్గా ఎమ్మెల్యేగా, ఇంతకుముందు ఎంపీగా చేస్తున్నారు కానీ ఎమ్మెల్యేగా ఏడాది పూర్తి చేసుకుంటున్నారు. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అంటే అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో దేనికదే విశిష్టమైన అయినప్పటికీ వ్యక్తిగతంగా నాకు మరి గతంలో ఎంపీ అంటేనే ఇష్టం, ఎమ్మెల్యే అంటే నాకు ఇష్టం లేదు. మరి కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఇక్కడికి నెట్టివేయబడ్డాను. బట్ వచ్చిన తర్వాత నో రిగ్రెట్స్, ఐఎమ్ క్వైట్ హ్యాపీ. అంటే ఎంపీ అంటే 7 కాన్స్టిట్యున్సీలు మీ చేతుల్లో ఉండేవి. ఎమ్మెల్యే అనేటప్పుడు ఒకే కాన్స్టిట్యున్సీకి పరిమితం అయ్యారు కదా. ఎంపీ అయితే ఏ కాన్స్టిట్యున్సీ చేతిలో ఉండదు, ఎమ్మెల్యే అయితే ఒక కాన్స్టిట్యున్సీ అయినా చేతిలో ఉంటుంది. అది కాదు. బట్ అవర్ కంట్రిబ్యూషన్ వుడ్ హ్యావ్ బిన్ మచ్. అంటే ఇక్కడ ఒక నియోజకవర్గం వరకు ఐఎమ్ డూయింగ్ ఎ లాట్. నేను చెప్పడం అనవసరం. మీరు నా కాన్స్టిట్యున్సీలో ఎక్కడ ఆగినా నా పేరు చెప్తే ఏదో 1-2% ఇల్లు ఏదన్నా ఆక్రమణలు తొలగించిన వాళ్ళు ఎవరన్నా అడిగితే తిట్టుకుంటే తిట్టుకోవచ్చు తప్ప ఇంకెక్కడ అడిగినా ఎవరిని అడిగినా కూడా చెప్తారు. సో అది ఇట్స్ అన్ ఓపెన్ బుక్, అందులో నేను చెప్పుకోవాల్సింది ఏం లేదు. బట్ అక్కడేంటంటే పార్లమెంట్లో దేశానికి సంబంధించిన చట్టాలు అంటే కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సబ్జెక్ట్స్లో అక్కడ చట్టాలు, రాష్ట్ర పరిధిలో ఉండే చట్టాలు కొన్ని ఉంటాయి రాజ్యాంగం ప్రకారం. ఇప్పుడు ఈ చట్టాల్లో భాగస్వాములు అవుతాం. గతంలో ఆ చట్టాలకి పరిధి కొంచెం ఎక్కువ, అందులో ఉండేవాళ్ళం. సో అంటే యాక్చువల్గా ఎంపీకి ఎమ్మెల్యేకి బేసిక్ డ్యూటీ వచ్చి చట్టసభల్లో చట్టాలు చేయటంలో చురుగ్గా పాలు పంచుకోవటం. ఇప్పుడు ఎమ్మెల్యేలు చేసి చాలా పనులు ఎమ్మెల్యేలు చేయవలసింది కాదు. లోకల్ బాడీస్ ఉంటాయి, పంచాయతీ సర్పంచ్ కావచ్చు, మున్సిపల్ చైర్మన్ కావచ్చు, ఈ ఎంపీటీసీలు, వీళ్ళు చేయవలసిన పనులు కూడా చాలా వరకు ఎమ్మెల్యేలు అయ్యే పనులని అనుకుంటున్నారు చాలామంది కూడా. దానికి తగ్గట్టు అసెంబ్లీ పరిదినాలు కూడా జరగవలసినట్టు జరగట్లా. మరి గతంలో 90 రోజులు జరిగి ఇప్పుడు మరీ స్టాండర్డ్స్. మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అయితే సరే కరోనా వచ్చింది 2 సంవత్సరాలు కాదనలేం, అయినప్పటికీ కూడా 67 రోజులు జరిగింది 5 సంవత్సరాల్లో కలిపి. అది అట్టర్లీ లో. సో మేము నెంబర్ ఆఫ్ డేస్ పెంచాలి. మేము మా స్పీకర్ గారు, మా బాస్ కూడా అదే నిర్ణయంతో ఉన్నాం. ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పాం. అసలు పార్లమెంట్లో కూడా గైడ్లైన్స్లో కూడా అది ఆల్ ఇండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్లో కూడా అది మినిట్స్లో కూడా ఉంది. ఈ పెద్ద శాసన అంటే 60కి పైగా సభ్యులు ఉన్న దగ్గర మినిమం 60 days, ఆప్టిమలీ 90 days అని రాసుకున్నారు. బట్ జరగట్లా. సో చట్టసభల్లో మనం కీలక పాత్ర పోషించాలి. నియోజకవర్గ సమస్యలు చట్టసభలో చర్చించాలి.
దానికి ఎక్కువ సమయం తీసుకోవాలి. అనుకున్నట్టుగా జరగట్లేదు, కానీ ఓకే, గతంలో కన్నా చాలా బెటర్గా సభలు జరుగుతున్నాయి. అంతవరకు సంతోషం. బేసిక్గా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ సంవత్సర కాలంలో జరిగిన మీ కెరీర్లో జరిగిన గొప్ప విషయం డిప్యూటీ స్పీకర్గా ఆ స్థానంలో కూర్చుని మీరు సభను నడపటం. ఇది మీరు ఆశించిన స్థాయిలో ఉందనుకుంటున్నారా? ఏమైనా డిసప్పాయింట్మెంట్ ఉందా? అంటే డిసప్పాయింట్మెంట్ అని చెప్పలేం, బట్ గతం గత. కానీ మీరు ఆ చైర్లో కూర్చుంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు మిమ్మల్ని అనేక రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఆయన మీ ఎదురుగా ప్రతిపక్షం స్థానం కూడా లేదు కదా, అక్కడ కూర్చుని ఉన్నారు. ఎలా మీరు ఎక్స్పెక్ట్ చేశారు ఈ పరిస్థితి వస్తుంది అని? నేను చైర్లో ఓకే డిప్యూటీ స్పీకర్గా కూర్చుంటానని అయితే నేను అనుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉంటాడనేది నేను 3.5 సంవత్సరాల నుంచి చెప్తున్నా. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా. నేను మాట్లాడేవన్నీ దానికి అన్నింటికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. అన్నీ ఏ రికార్డు ఎదిగినా మీకు దొరుకుతుంది. కొన్ని వేల వీడియోలు ఉన్నాయి మాట్లాడి. 3.5 సంవత్సరాలుగా నేను అదే చెప్తున్నా. 3.5 సంవత్సరాలు ఎప్పుడు సంవత్సరం క్రితం, ఇప్పుడు 4.5 సంవత్సరాలే. అవును. సో నేనైతే చాలా స్పష్టంగా అప్పటి నుంచే ఉన్నా తన ప్రతిపక్షంలోనే కూర్చుంటాడని. సో అదే జరిగింది. అనుకోకుండా జరిగింది ఏంటంటే, నేను అసలు అసెంబ్లీలోనే ఉంటానని అనుకోలే. నేను పార్లమెంట్లో ఉంటాను, అక్కడ కూడా ఏదో మంచి పదవిలోనే ఉంటానని అనుకున్నా. నేను అనుకున్నది అది. నేను ఎమ్మెల్యే అవుతానని అనుకోలేదు. కాబట్టి ఇంకా తర్వాత ఏం అవ్వలేదు అనుకున్నా, ఏమనుకున్నా అనవసరం. అంటే మీ చిరకాల ప్రత్యర్థి కదా ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి. రావట్లేదుగా. ఆయన సభలో వచ్చి కూర్చుని లాస్ట్ టైం సభలో కూడా ఒక ఎమ్మెల్యే అన్నారు, రఘురామకృష్ణరాజు గారిని ఆ చైర్లో చూడాలి, అచ్చెన్నాయుడు గారు అనుకుంటా ఉంది, జగన్మోహన్ రెడ్డిని అక్కడ చూడాలి అని. సో అది నెరవేరిందా అని అడుగుతున్నాను. నేను ఆ చైర్లో ఉంటూ నెరవేరింది. సరే, స్పీకర్ అయినా డిప్యూటీ స్పీకర్ అయినా ఓకే, చైర్ వరకు ఆల్మోస్ట్ ఇద్దరు ఉంటాం. చైర్లో కూర్చుంటాం వరకు ఓకే, బట్ జగన్మోహన్ రెడ్డి గారు సభకు రావాలి కదా. ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప రానంటున్నారు కదా. అది మూర్ఖత్వం. అది ప్రజలు ఇవ్వాలండి. ప్రజలు 18 ఇచ్చి ఉంటే కూర్చుండేది. మరి ప్రజలు ఇవ్వడానికి ఇప్పుడు పాలకపక్షాన్ని ఆడిపోసుకుంటే మనం ఏం చేయగలం? ఓకే, మా ఎమ్మెల్యేని రద్దు చేసేస్తున్నాను, నువ్వు ఎమ్మెల్యేని తీసేసుకో అని చెప్తాం, చెప్పలేం కదా. సో అది పార్లమెంటరీ ప్రొసీజర్స్, అసెంబ్లీ సాంప్రదాయాలు ఉంటాయి. సో మరి దాని ప్రకారం అతనే గతంలో మాట్లాడాడు. నేను ఒక 5గురిని తీసేస్తే 17కి వస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదా చంద్రబాబు అని ఆయన చెప్పాడు. సో ఆయనకి అన్నీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి. మరి ఇప్పుడు అమాయకంగా మరి ఇలా అడగటం, మారాన్ చేయటం అనేది 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తికి తగదేమో అని నేను అనుకుంటున్నాను. అదేనా, లేకపోతే మిమ్మల్ని మీరు ఆ చైర్లో కూర్చుంటే ఇక్కడ మీకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది, మీరు మైక్ ఇస్తే తప్ప మాట్లాడేని పరిస్థితి ఉంటుందని ఏమన్నా? అసలు నాకు డిప్యూటీ స్పీకర్ ఎప్పుడు ఇచ్చారు? నాకేం ముందు ఇవ్వలేదు కదా. ఏదో 6 నెలల పోయికి ఇచ్చారు నాకు. సో అతను ముందు నుంచి మంకుపట్టు మారం ముందు నుంచి చేస్తానే ఉన్నాడు కదా. నిన్న ఒక లేఖ రాశారు మీరు, వెరీ ఇంపార్టెంట్. అంటే రాజధాని అమరావతి వేసిన రాజధాని అని చేసిన కామెంట్స్ మీద. సరే, ఆయన కృష్ణరాజు జర్నలిస్ట్ అలా మాట్లాడారు, కొమ్మినేని అరెస్ట్ చేశారు. తర్వాత పరిణామం సజ్జల రామకృష్ణారెడ్డి ఒక సంకర తెగ అన్నదాని మీద అంతకంటే అసహ్యంగా మాట్లాడాడు ఇతను. నేను ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి అలా మాట్లాడతాడని నేనైతే ఎక్స్పెక్ట్ చేయాల. మరి అతను ఎందుకు బ్యాలెన్స్ తప్పాడు అన్నది, మరి అతన్ని గట్టిగా మాట్లాడు రామకృష్ణ అన్న అని చెప్పి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఈ రామకృష్ణారెడ్డి గారితో మాట్లాడించాడేమో నాకు తెలియదు. బట్ స్వతహాగా మరి నాకు మంచి పరిచయమే ఉంది ఒకప్పుడు. బట్ అతను మరి ఇటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్య సలహాదారుగా వ్యవహరించాడు అనేది చాలా సంభ్రమాశ్చర్యాలకు గురవ్వాలి. అంటే ఆ పదం అన్నది చాలా అసహ్యం. అంటే అలా మాట్లాడకూడదు. అంటే జగన్కి చెప్పే మాట్లాడి ఉంటారంటారా, లేకపోతే ఈయన వ్యక్తిగతంగానే ఆ కామెంట్ చేసి ఉండొచ్చా అని? అంటే జగన్ చెప్తేనే మాట్లాడాడండి. జగన్కి చెప్పి కాదు, జగన్ చెప్తేనే అతను మాట్లాడాడేమో అని నేను అనుకుంటున్నా.
అంటే బేసిక్గా ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే సస్టైన్ కావాలంటే లాంగ్ స్టాండ్లో ఆల్రెడీ మన 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిన ఆ పార్టీ మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ పికప్ కావాలి అంటే ప్రజల ఆశీర్వాదం కావాలి కదా. సో ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పోగొట్టుకునే క్రమంలో అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్న కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వ్యతిరేకత ఉంది. ఎందుకంటే రాజధానిని తీసుకెళ్ళిపోయి 3 రాజధానులు పెట్టారు. ఇలాంటి తరుణంలో వాళ్ళకి దగ్గర కావాల్సింది పోయి ఈ విధంగా వేసేల రాజధాని అని అనిపించడం కావచ్చు, సంకర్ జాతి అంటం కావచ్చు. ఇది భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? సరే, ముందు ఏదో సర్ది చెప్పుకున్నారు. అది ఎవడో వచ్చి పార్టీకి కృష్ణరాజుకి సంబంధం లేదు, ఎవడో వచ్చి ఏదో మాట్లాడాడు అన్నాడు అని అంటాం. ఓకే, అది సమర్థన కాకపోయినా ఓకే, ఏదో చెత్త సమాధానం చెప్పారు. మరి సజ్జల రామకృష్ణారెడ్డికి పార్టీకి సంబంధం లేదా? మరి శంకర జాతుల్లో వీళ్ళని చెప్పి ఎలా అంటాడు? పైగా అతను మాట్లాడింది ఏంటి? చెప్పుతో కొడతారా? అసలు మీరు పిశాచాలా, రాక్షసుల ఫోటోల్ని చెప్పుతో కొడతారా అని మాట్లాడాడు. నా ఫోటోల్ని చెప్పులతో కొట్టాలని చెప్పి అప్పుడు 2020 ఏప్రిల్ మేలో మొత్తం నా పార్లమెంట్లోని 7 నియోజకవర్గాల్లో కూడా చెప్పుతో కొట్టించారు. చాలా అసహ్యంగా ట్రీట్ చేశారు. నా బొమ్మల్ని కాళ్ళతో తొక్కారు, నా దిష్టి బొమ్మలు తగలబెట్టారు. కానీ గడ్డి తక్కువైతే నేను కూడా ఇస్తాను లేదా, ఎన్ని దాలు పెడతారో దాలు పెట్టుకున్నాను నేను చెప్పినప్పుడు. మరి వాళ్ళు చేస్తే వాళ్ళు దైవాంశ సంబూతులు, ఇంకెవరన్నా చేస్తే వాళ్ళు పిశాచాలు, రాక్షసులు అని మాట్లాడటం. మరి ఐ థింక్ కొంచెం మతి, ఈ జరుగుతున్న పరిణామాలు, వాళ్ళు అన్ని తక్కువ సీట్లు రావటం, ఏదన్నా షాక్ తిని ఏదన్నా డిప్రెషన్కి లోనయ్యారా అనే అనుమానం అయితే వస్తుంది. అంటే పొలిటికల్ మేనేజ్మెంట్లో ఒక పార్టీని నడిపేటప్పుడు ఇందాక నేను చెప్పిన ప్రజల ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్. వాళ్ళు మీరు అధికారంలోకి వచ్చినా లేకపోతే వాళ్ళు ఓడిపోయినా ఇదంతా కూడా ప్రజలే కదా. అలాంటి ప్రజలకు చేరువు కావాల్సింది పోయి ఇలాంటి ప్రజల్ని పట్టుకుని ఈ రకంగా వేసిలని తిట్టడం ద్వారా అంటే పొలిటికల్ మేనేజ్మెంట్ క్రైసిస్ ఏమైనా ఉందో ఆ పార్టీలో? మీరు ఆ పార్టీలో కూడా పనిచేసి వచ్చారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సస్టైనబిలిటీ కోసం లేకపోతే పార్టీని ఆ రిస్క్లోంచి బయటపడేయడానికి కోర్ టీం సమావేశమై ఏం చేయాలి డ్యామేజ్ కంట్రోల్కి, దీన్ని ఎట్లా ప్రజల్లో ఆగ్రహం లేకుండా చూసుకోవాలన్నది ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది ఏ పార్టీ అయినా. ఇప్పుడు ఏదో అంటారు, ఇప్పుడు మొన్న వాళ్ళతో మాట్లాడించి పేడలో కాలేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి మళ్ళీ అది పేడా కాదా అని వాసన చూసుకున్నట్టు ఇతని బిహేవియర్ ఉంది. మరి ఏం చేస్తాం? అదే పొలిటికల్ ఆ కోర్ టీం భేటీ అవ్వడం కానీ డ్యామేజ్ కంట్రోల్ చేసుకునే ప్రయత్నాలు ఎక్కడా మీకు కనిపించట్లేదు కదా. వాళ్ళు ఏం చేసుకున్నా నాకు అనవసరం అనుకోండి. అది వాళ్ళు ఏం చేసుకుంటారో వాళ్ళు ఏదైనా చేసుకోండి, కానీ ఇలాగా ఒక ప్రాంతంలో ఉన్నవారిని వాళ్ళకున్న ఆ ప్రాంతం మీద ఉన్న ద్వేషాన్ని అక్కడ ఉన్న వాళ్ళందరూ శంకర జాతుల్లోని, అక్కడ ఉన్న వాళ్ళందరూ వేషలని ఇలా మాట్లాడటం అనేది సభ్య సమాజం వాళ్ళని మన్నించదు. ఇంకా అంటే ఈ ఎఫెక్ట్ రాబోయే ఎలక్షన్స్లో క్లియర్గా కనిపించే అవకాశం ఉంటుందా? అంతదాకా ఆలోచన అనవసరం ఉంటుంది. నెక్స్ట్ ఎలక్షను అది కాదు అసలు. అలా మాట్లాడిన దాన్ని అంత ఈజీగా ప్రజలు మర్చిపోరు అంటున్నా. అంటే మీ పార్టీలో వైఎస్ భారతి గారిని అంటే జగన్ గారి సతీమణిని ఉద్దేశించి మీ పార్టీ కార్యకర్త ఒక అతను అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు. చాలా అభ్యంతరకరమైన, ఆవిడ పుట్టిన పిల్లల గురించి, అవినాష్ రెడ్డి గురించి ఇట్లా చాలా దారుణంగా మాట్లాడిన కొన్ని గంటల్లోనే మీరు ఇమ్మీడియట్గా డ్యామేజ్ కంట్రోల్ కింద ఇమ్మీడియట్గా ఒప్పుకోవటం, అంటే ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయడం, ఇప్పుడు కూడా జైల్లోనే చేశారు. సో ఇదే పరిస్థితి ఆ పార్టీలో ఎందుకు ఉండట్లేదు సార్? అంటే మీరు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయినట్టుగా. ఈ పార్టీలో చంద్రబాబు నాయుడు గారికి డిసిప్లిన్, మరి ఆ పార్టీలో అలా తయారయ్యారు. సో ఇప్పుడు కనీసం పార్టీని పికప్ చేసుకోవటానికి కూడా ఆ పార్టీ తరపు నుంచి ఏ ప్రయత్నాలు కనిపించట్లేదు. కానీ వాళ్ళు అనేది ఏంటంటే సూపర్ సిక్స్ అమలు చేయటం లేదు కాబట్టి కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది 1 సంవత్సరానికి అని జగన్మోహన్ రెడ్డి గారు పదే అంటూ ఉన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే కొమ్మినేని శ్రీనివాసరావుని డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి, నిత్యం సాక్షిలో కనపడే కృష్ణరాజుని మేనేజ్ చేసి, ఆ మాటలు అనిపించి సజ్జల రామకృష్ణారెడ్డికి కూడా డబ్బులు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఈ మాటలు అనిపించారనేది జగన్మోహన్ రెడ్డి ఆరోపణ. అంతే కదా.
మరి వాళ్ళ మనుషులను అతను జాగ్రత్తగా చూసుకోవాలి అయితే. అంటే బేసిక్గా ఆయన అంటున్నది ఏంటంటే సూపర్ 6 అని హామీలు ఇచ్చి వచ్చారు, ఇంతవరకు వాటి మీద దృష్టి పెట్టకుండా అదే ఎంతసేపు దానికి వీళ్ళు మాట్లాడిన వాచాలతకి సంబంధం ఏంటి? సరే అక్కడ చెప్పింది చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా అన్నీ ఒకసారి చేయలేదు. ఇప్పుడు ఇంకొక 5-6 రోజుల్లో ఈ నెల 15 లోపు 17 లోపు తల్లికి వందనం ఇస్తామంటున్నారు. ఆగస్టు 15 నుంచి బస్సులు ఆడవాళ్ళకి ఉచితంగా బస్సులు అంటున్నారు. ఉన్నాయి అన్నీ ఓవర్ నైట్ ఒకేసారి చేయరు కదా, అన్నీ చేసుకొస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అయినా ఇప్పుడు అలాగే చేశాడు ఆయన. ఈలోపే ఎందుకు ఊరికే ఆవేశంగా సూపర్ 6 చేయట్లేదు, సూపర్ 6 చేయట్లేదు అని అన్నీ ఒకే రోజు చేస్తామని చెప్పాడు చంద్రబాబు గారు. చెప్పలేదుగా, ఏదో వీళ్ళేదో మాట్లాడుతున్నారు. వాళ్ళేదో నోటికొచ్చిన చెత్త మాట్లాడి ఆ చెత్త గురించి ప్రశ్నిస్తే దానికి మీరు సూపర్ 6 ఇంకా చేయలేదు దానికి అప్పుచ్చుకుంటాను కంటే మీనింగ్ లెస్. ఎవడు మాట్లాడమన్నాడు నిన్ను? మేము మాట్లాడమన్నాం? నువ్వే కదా మాట్లాడమన్నావు. నువ్వు మాట్లాడించి నీ ఛానల్లో మాట్లాడించి దానికి సూపర్ 6కి లింక్ పెడతామంటే మోకాలకి బోడిగుండికి లింక్ పెట్టినట్టు. అంటే అప్పట్లో టీడీపీ లీడర్ పట్టాభి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి బోషడికి అన్నందుకు ఇమ్మీడియట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద దాడి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాడులు చేశారు. పట్టాభి ఇంటి మీద దాడి చేశారు. సో సేమ్ సిమిలర్ ఇవాళ అమరావతిలో మహిళల్ని వేసలతో పోల్చిన తర్వాత పెద్ద ఎత్తున మహిళలంతా సాక్షి ఆఫీసులను ధ్వంసం చేశారు. ఈ రెండు ఒకటే అని వాళ్ళు అంటున్నారు. అప్పుడు మేము మా వాళ్ళు చేశారు కదా అని మీరు గొడవ చేశారు కదా, ఇప్పుడు మీ వాళ్ళు వచ్చి అక్కడ పట్టాభి గారు మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తి గురించి. ఇక్కడ ఒక జెండర్ని ఉద్దేశించి మాట్లాడారు. ఒక వ్యక్తి వేరు, లక్షల మనుషులు వేరు. జగన్మోహన్ రెడ్డి 1,00,000 మందితో సమానం అని వాళ్ళకాళ్ళు అనుకుంటే దాన్ని మనం ఏం చేయలేం. అక్కడ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి దాడి చేసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డిని అంటే. అక్కడ ఉన్న అమరావతిలో ఉన్న మహిళల్ని అన్నారు, వాళ్ళు వెళ్ళారు. మీరు నా ఇంటికి వచ్చారండి, నేను మీతో మర్యాదగా ఉంటే మీరు నాతో మర్యాదగా ఉంటారు. నేను బూత్ మాటలు మాట్లాడితే దవడ మీద ఒకటి కొట్టి వెళ్ళిపోతారు. ఆ సంస్కారం నాకు ఉండాలి, మీతో మర్యాదగా ఉండాలన్న సంస్కారం నాకు ఉండాలి. నాకు లేనప్పుడు మీరు నన్ను దవడ మీద కొట్టినా తప్పులేదు. బేసిక్గా గతంలో రాజశేఖర రెడ్డి వెంట ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు చాలామంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు జైలు పాలు అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అనేక స్కాములు ఈయన వల్ల. సో ఈయన ప్రభుత్వంలో పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, ఈయన దగ్గర పనిచేసిన వల్లభనేని వంశీ కావచ్చు, బోరుగడ్డ అనిల్ కావచ్చు, లేకపోతే నందిగావ సురేష్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు విజయవాడ జైలు అంతా కూడా నిండిపోయి ఉంది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల అరెస్టులతో. ఇలా ఇది ఎట్లా చూస్తారండి? అప్పుడేమో తండ్రి వల్ల జైలుకి వెళ్ళాల్సి వచ్చింది, ఇప్పుడు ఈయన వల్ల జైలుకి వెళ్తూ ఉన్నారు. ఆ వెళ్తున్న వాళ్ళ లిస్టులో ఏకంగా జర్నలిస్టులు కూడా చేరారు అనేది సోషల్ మీడియాలో బాగా నడుస్తుంది. మీరు ఎట్లా చూస్తారు దాన్ని? అతను చేసిన తప్పులకి అతనికి మద్దతు ఇచ్చిన వాళ్ళు బలయ్యారు. అవుట్ ఆఫ్ ది వే. అధికారులకి వాళ్ళకి ఇష్టం లేనప్పుడు వాళ్ళు చేయాల్సిన పని లేదు. ఏం చేయగలడు? మహా అయితే ఏ మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా ఒక అధికారిని డిస్మిస్ చేయలేడు సర్వీస్ నుంచి, వేరే ఉద్యోగం వేస్తారు. ఏ ఉద్యోగం వేసినా వాళ్ళ జీతం అదే కదా. అతను కరప్ట్ అధికారి అయితే బాధపడాలి, సో కరప్షన్ చేయాలి అనుకుంటే మంచి పోస్ట్ పట్టి అడుగులకు మడుగులు వస్తాయి. దీన్ని బట్టి అర్థమైంది ఏంటి? వాళ్ళు ధనార్జన కోసం ఈయన అడుగులకు మడుగులు వస్తారు, శిక్ష అనుభవించారు, వారు అనుభవిస్తారు. అలా అంటే ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు లాంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ కూడా జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది కదా. సీనియర్ అయ్యాడండి వయసు రీత్యా. ఇప్పుడు చెట్టుకు కూడా ఏజ్ ఉంటుంది, రాయికి కూడా వయసు అంతా కూడా చెప్తున్నారు కదా ఆంథ్రోపాలజిస్టులు. ఏ రాయి ఏ శిలాజం వయసు అంతా కూడా చెప్తున్నారు కదా. సో వయసు అనేది ప్రతి వాళ్ళకి ఉంటుంది.
ఆ ఎక్కువ వయసు ఉన్న రాయని సీనియర్ రాయి అని మీరు అనుకోవచ్చు. సో అలాగే అతను కూడా సీనియర్ జర్నలిస్టే. వయసు రీత్యా అతను సీనియర్ జర్నలిస్టే. వ్యవహార రీత్యా జర్నలిస్టే కాదు. ఇది నేను అడిగింది ఏంటంటే, జగన్ వెంట నడిచిన, జగన్ కోసం పనిచేసిన వాళ్ళందరూ జైలు పాలవుతున్నారు కదా. ఇప్పుడు కొమ్మినేని కూడా అదే క్రమంలో జైలుకి వెళ్ళాడు అనుకుంటున్నారా? అంటే గతంలో కాదు కదా, ఇప్పుడు మొన్న జరిగిన సంఘటన అది ఎంతోమందిని మానసికంగా కలిచివేసింది కాబట్టి ఒక బాధ్యతాయుతమైన ఒక పదవిని చేశాడు గతంలో. ఇప్పుడు కూడా ఒక జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ మీరు అన్నట్టు ఒక ఛానల్లో ఒక షో కండక్ట్ చేస్తున్నప్పుడు అలా ఛానల్ని డ్యామేజ్ చేయకూడదు. ఇతని వల్లనే కదా, పోనీ అసలు సాక్షికి సంబంధం లేదు, బట్ ఇటువంటి వాడిని మరి ఆ పదవిలో నియమించే కదా మరి సాక్షుడు ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంత తలనొప్పులు, తల వంపులు తెచ్చుకున్నాడు. అది జరగకుండా ఉండాల్సింది. అంటే బేసిక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళని కూడా, ఏకంగా ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తులను కూడా తప్పుడు కేసులు పెట్టించి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి దాడి చేయించడం, మిమ్మల్ని చంపించే ప్రయత్నం కూడా చేశారు. మీలాగా చెప్తే చాలామంది లీడర్ని, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేసిన చాలామందిని అరెస్టులు చేయటం, ఈ ప్రభావంతోనే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. అందుకనే 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయారు అనేది ఇప్పుడు వరకు జరుగుతున్న, ఎవరు అవునన్నా కాదన్నా అది యాక్సెప్ట్ చేసేది. కానీ మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా అదే రకంగా అరెస్టులు కొనసాగుతున్నాయి కదా. ఇది రేపొద్దున ఎలక్షన్లో రిఫ్లెక్ట్ కాదా నెగిటివిటీ? అన్యాయంగా కేసులు ఎవరి మీద పెట్టారో ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఫస్ట్ బుర్రగడ్డ అనిల్ ఆడేం మాట్లాడాడు, ఎలా మాట్లాడాడు ఎప్పుడు విన్నారా మీరు? అప్పుడే ఆ ప్రభుత్వంలోనే చర్యలు తీసుకోవాలి. ఆ పనికిమాలిన వాళ్ళు చర్య తీసుకోలేదు. ఇప్పుడు చర్య తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఎంత మాట్లాడినా అండి, జగన్మోహన్ రెడ్డి చెప్తే జుట్టు పట్టి ఈడ్చుకొస్తాను అన్నాడు. నన్ను చాలా మాట్లాడినాడు. చాలా ఎవరు పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. నోరు ఉంది కదా అని వాగేస్తే ఊరుకుంటారండి? అలా ఊరుకుంటే ఏమంటారు ఈ ప్రభుత్వాన్ని? చేతకాని ప్రభుత్వం, సిగ్గులేని ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం అంటారు. మళ్ళీ మీరే యాక్షన్ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి తీసుకుంటే, జగన్మోహన్ రెడ్డి ఎవరిని? అమాయకుల్ని, అభాగ్యుల్ని, రంగనాయకమ్మ గారు లాంటి వాళ్ళని, డాక్టర్ సుధాకర్ లాంటి వాళ్ళని హింసించాడు. ఎందుకంటే అతను ప్రశ్నిస్తేనే కుదరదు. అరే ఇంత దారుణంగా దూషించి అమ్మ ఆలి అంటూ తిట్టి, నీ కుటుంబాన్ని నానా దుర్భాషలో ఆడి, నీ ఇంట్లో స్త్రీలని అచ్చేస్తా, ఇచ్చేస్తా, రేప్ చేస్తా అని ఇలా ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడితే ఆడికి యాక్చువల్గా ఉరి శిక్ష విధించాలి. ఆడు మాట్లాడిన దానికి యాక్చువల్గా ఆడికి చేసింది చాలా తక్కువ. దాన్ని కూడా మీలాంటి జర్నలిస్టులు ప్రశ్నిస్తే సీనియర్ జూనియర్ మరి నాకు తెలియదు, కానీ ఇంకా నేను అంటున్నాను ఏ అంశం అయితే ఆ ప్రశ్నే తప్పు అంటున్నా. వాళ్ళు మాట్లాడింది వేరు, వాళ్ళ చేతలు వేరు, వాళ్ళు చేసిన దానికి వాళ్ళు దరిద్రులు అయ్యారు. వాళ్ళు మాట్లాడిన మాటలకి చేత కాకుండా కూర్చుంటే వీళ్ళు అసమర్థులు అవుతారు. ఒక చెత్త ప్రభుత్వాన్ని దించాలనుకున్నారు, దించారు. ఏమీ చేయకుండా కూర్చుంటే ఈ అసమర్థ ప్రభుత్వం మనకు అనవసరం, చెత్త బెటర్ అనుకోని కూడా అనుకోవచ్చు. అసమర్థత కూడా మంచిది కాదు. అందుకని అసమర్థంగా లేకుండా సమర్థమైన పాలన బాబు గారు అందిస్తున్నాడు. దాన్ని బాధపడతారా? అంటే నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు పర్టికులర్గా కొంతమంది విషయాల్లో ఎవరో పెద్దగా ఉపేక్షించరండి. పర్టికులర్గా ఇప్పుడు మీ మీద ఆ రోజు దాడి చేసిన పివి సునీల్ మీద కేసు పెట్టించారు, లేదా తులసి లాంటి వాడిని అరెస్ట్ చేశారు, ఈ రోజుకి జైల్లోనే ఉన్నట్టున్నారు. పాపం పండింది అనుకుంటున్నారు. ఇట్లాంటి తప్పు కదా. ఒక ఎంపీని ఇంత దారుణంగా తీసుకెళ్ళి హింసించడం భారతదేశ చరిత్రలో ఏ ఎంపీకి జరిగిన అత్యంత దారుణమైన ప్రాబ్లం మీరు ఫేస్ చేశారు కాబట్టి ఆ విషయంలో సింపతి లేదు. కానీ వరుసపెట్టి కొంతమంది నేతల్ని వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. ఎన్ని మాటలు మాట్లాడాడు? ముఖ్యమంత్రి గారి సతీమణి గురించి ఏమన్నాడు? అంతకంటే పెద్ద మాట ఎవరైనా మాట్లాడగలరా? అంతకంటే పెద్ద మాట ఎవరైనా మాట్లాడగలరా? అంటే ఈ అరెస్టులన్నీ కూడా వాళ్ళకి సింపతి కింద కన్వర్ట్ అవుతాయేమో అని నేను అంటున్నదండి. అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రజలు అంత దారుణంగా మాట్లాడిన వ్యక్తులను కూడా మన్నించే అంత మంచితనం మరి ప్రజలకుంటే మనం ఏం చేయలేం. అంటే నేనేది ఎవడో వెళ్ళా అంట కోర్టుకి,
ఏంటి సరే శిక్ష విధించే ముందు ఏంటి నీకు ఏం కావాలో కోరుకో అంటే నేను తండ్రి లేని పిల్లవాడినండి, తండ్రి లేని పిల్లవాడిగా నన్ను మన్నించి మీరు నన్ను వదిలేయండి అన్నా అంట. ఆ జడ్జి కన్ఫ్యూజ్ ఎందుకు ఏంట్రా బాబు వీడు అభియోగం ఏంటని అడిగాడంట. మళ్ళీ తండ్రిని చంపి జైలుకి వచ్చాయంట, కోర్టుకు వచ్చాయంట. ఇప్పుడు నేను తండ్రి లేని వాడిని నన్ను మన్నించమని అడుగుతున్నా అంట. అలాగా మరి ఇతను అన్ని మాటలు మాట్లాడిన తర్వాత ఆయన ఏడ్చుకుంటూ సభ నుంచి బయటికి వెళ్ళిపోయి ఖాళీ కూర్చుంటారా? దానికి సింపతి వచ్చేస్తుందా? వస్తే మంచిదే అతనికి మంచిదే, వంశీకి. వంశీ నాకు బాగా తెలుసు, కానీ అలాంటి మాటలు మాట్లాడదాం కరెక్ట్ కాదు. పర్సనల్గా డెఫినెట్గా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడమంటేనే వంశీ మాట్లాడాడు. బట్ ఇతను మనుగడ కోసం అలాంటి మాటలు మాట్లాడమన్నా మాట్లాడటం తప్పు. దాంట్లో చిత్రహింసలు పెట్టారు. అంత అసభ్యంగా నేను ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇప్పుడు కూడా ఇందాక నుంచి ఇంటర్వ్యూ మొదలుపెట్టినప్పుడే నేను జగన్మోహన్ రెడ్డి గారు అనే మాట్లాడుతున్నాను కదా. నేను అనొచ్చు, అనట్లేదు కదా, మీ సంస్కారం. సో అలాగ మాట్లాడటం అనేది మనకి, మనం చదువుకున్నాం. వంశీ కూడా మాస్టర్స్ ఇన్ వెటర్నరీ సైన్సెస్, అతనేమి నిరక్షరాస్యుడు కాదు. మరి అలా ఎవరో మాట్లాడమన్నారని మాట్లాడతాం, ఆర్ స్వయంగా మాట్లాడినా కూడా అది తప్పు. కొన్ని క్షమించగలిగిన తప్పులు ఉంటాయి, తెలియక చేసే తప్పులు ఉంటాయి. మరి అంతలాగా మాట్లాడటం అనేది అంటే పర్టికులర్గా మీరు ఇందాక నేను అన్నాను, దేశంలో ఏ ఎంపీకి జరగని స్వాతంత్రం వచ్చాక ఏ ఎంపీకి జరిగినంత దారుణమైన ప్రాబ్లం మీరు ఫేస్ చేశారు. ఒక ఎంపీని రాత్రి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పడేసి కొట్టడం అనేది. సో ఆ కేసుని మాఫీ చేయడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు జరిగినాయి. ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి మీరు లాగుతూ ఉన్నారు. సాటిస్ఫాక్షన్ ఉందా మీ కేసుకు సంబంధించి? నాకు డెఫినెట్గా లేదు. ఇప్పుడు వచ్చి సునీల్ కుమార్ని పిలవాలా? నేను చాలా ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్ యాజ్ ఫార్ యాజ్ దట్ కేస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ఓపెన్గా చాలాసార్లు చెప్పాను. మరి ఎందుకు ఉపేక్షిస్తున్నారు? కనీసం పిలవాలి కదా. ఇప్పుడు దాకా ఎందుకు ప్రశ్నించలేదో నాకు తెలియదు. అంటే ప్రస్తుతానికి కొద్దిమంది అరెస్ట్ అయినట్టున్నారు. ఆయన డిఎస్పీ ఒకరు అరెస్ట్ అయ్యారు, తర్వాత తులసి అనేవాడు అరెస్ట్ అయ్యాడు. అంతే. ప్రభావతి బెయిల్ తెచ్చుకునేదాకా అవకాశం ఇచ్చినట్టు అయింది. సూపరింటెండెంట్ ప్రభావతి అప్పుడు మీ మీద నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చిన ప్రభావతి పారిపోయింది. ఎస్ సార్. వీళ్ళు దొరకలేదు. ఇప్పుడు వీడి కృష్ణరాజు పారిపోయాడు, దొరకట్లేదు. ఏమో నిజంగానే దొరకలేదేమో, ప్రయత్నించినా నాకు తెలియదు. ఇంకోటి ఏంటి సార్, రీసెంట్గా జోగి రమేష్ అంటే ఎక్స్ మినిస్టర్ వైఎస్ఆర్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆయన్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన అంటుంది ఏంటంటే, మా స్టాండ్ మారింది, 3 రాజధానులు అనే ప్రతిపాదన తీసుకురావటం వల్ల మేము ఓటమి పాలయ్యాం, ప్రజలు తిరస్కరించారు మాకు ఓటేయకుండా, కాబట్టి వాళ్ళ తీర్పును మేము శిరసావహిస్తూ ఒక రాజధానికే కట్టుబడి ఉన్నాం, అమరావతి రాజధానికే మేము స్టాండ్ అయి ఉన్నాం, మా జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని కంప్లీట్ చేస్తారు అనేది ఆయన మాట. ఇంతవరకు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆ మాట అనలా. అతను అన్న వెంటనే ఇది మొదలైంది, అమరావతి వేసారు రాజధాని అని. ఇతను అన్న మరుసటి రోజే వాళ్ళు అన్నారు. అంటే నిజంగా స్టాండ్ మారిందని అనుకుంటున్నారా? స్టాండ్ మారిందని జనం అనుకుంటున్నారేమో అన్న ఫీలింగ్ లేకుండా ఉండటం కోసం మా సాక్షిలో మాట్లాడించారేమో. వచ్చే అవకాశం లేదంటారు 3 రాజధానులకి ఇన్ కేస్ ఫ్యూచర్లో మళ్ళీ ఇతనేవాడండి, ఇతని సంబంధం ఏముంది ఇంకా? ఇన్ వాట్ వే జగన్మోహన్ రెడ్డి ఈజ్ కన్సర్న్. అతనికి 11 మంది ఉన్నారు, 3 ఏళ్ళలో కంప్లీట్ అయిపోతుంది అమరావతి రాజధాని. ఎస్ సార్. ఈ 1 ఇయర్లో 3 పార్టీలతో ప్రభుత్వాన్ని నడపడం అనేది అంత తేలికైన పని కాదు. మెజారిటీ ఎమ్మెల్యేలు మీరు ఉన్నా, మిగిలిన 2 పార్టీలు అవసరం లేకపోయినా కూడా పొత్తులో ఉన్నారు కాబట్టి సమప్రాధాన్యం ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం చేశారు, బీజేపీ వాళ్ళ మంత్రులను చేశారు. ఇదంతా మీరు అనుకుంటున్నట్టు, మేము అనుకుంటున్నట్టు అంత పద్ధతిగా బాగానే వెళ్తుందా, లేకపోతే ఏమన్నా? డెఫినెట్గా సో ఫార్ వెరీ గుడ్ వెళ్తుంది, అందులో అనుమానం లేదు. ఇప్పుడు బేసిక్గా కార్యకర్తల్లో చాలా చోట్ల గొడవలు జరుగుతున్నాయి కదండి. ఇప్పుడు పెళ్ళైన 3 పిల్లలు ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? మీరు స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఒక 20% అయితే విడాకులు అయిపోతున్నాయి పెళ్ళైన వాళ్ళు. సో అలాగా
చిన్న చిన్న డిఫరెన్స్లు ఉంటాయి. సర్దుబాటులో జీవితం. మీరు చదువుకుపోతున్నారు వాళ్ళ లేదు, అందరూ కూడా ఆడు చదువుకోవాలి, ఈడు చదువుకోవాలి. అంటే బేసిక్గా జరుగుతున్న డిస్కషన్ ఏంటంటే టీడీపీలో కావచ్చు, జనసేనలో కావచ్చు, ఈ పొత్తు ఈ 5 ఏళ్ళ ఈ 4 ఏళ్ల పాటే ఉంటుంది. ఒక ఎలక్షన్ ముందు విడిపోయి జనసేన పార్టీ బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఇండివిజువల్గా ఎదగాలనుకుంటారు కదా అని. నో కామెంట్. మేమైతే పొత్తు కలకాలం ఉండాలని కోరుకుంటున్నాం, నేను వ్యక్తిగతంగా. అంటే బీజేపీతో పొత్తు అనేది అంటే మీ పార్టీకి సంబంధించిన ఎంపీలు కేంద్ర మంత్రులు అయ్యారు ఇద్దరు. సో ఈ నేపథ్యంలో బీజేపీ సహకారం పూర్తి స్థాయిలో ఉందండి. అంటే అమరావతి నిర్మాణానికి కావచ్చు, పోలవరానికి కావచ్చు. మీకు నేను ఇప్పుడు దాకా చెప్పింది సజ్జల వాళ్ళు అలా మాట్లాడతాం, అది జనరల్ ఇష్యూ. అమరావతికి సంబంధించింది గతంలో కూడా ముందు నుంచి నేను ఐ బీన్ రెగ్యులర్లీ సపోర్టింగ్ అమరావతి. ఈ స్టేజ్లో ఈ క్లిష్ట పరిస్థితుల్లో నేను ఏదో రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాను, నేను మాట్లాడకూడదని అమరావతి గురించి మాట్లాడకపోవటం పద్ధతి కాదు. కాబట్టి నేను మాట్లాడా, మీరు దాని గురించి అడిగారు, నా కేసు గురించి అడిగారు, అంతవరకు బాగానే ఉంది. ఈ పొత్తులు ఇవన్నీ అంటారా, ఒక వెల్విషర్గా కలిసి ఉండాలనేది నా కోరిక, ఉంటామనే నా నమ్మకం. అంతకుమించి నేను నాకు సంబంధం లేని విషయం. మీ వరకే ఒకసారి వద్దాం సార్. అసెంబ్లీని ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ అని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సభలోంచి కన్నీళ్లు పెట్టుకుని బయటికి వెళ్ళిపోయారు. పార్టీ ఆఫీస్కి వచ్చి కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు తెలుసు. సో ఇప్పుడు మీ పాలనలో మీరు డిప్యూటీ స్పీకర్గా ఆ స్థానంలో ఒక రాజ్యాంగ గౌరవపరమైన పోస్టులో మీరు అక్కడ కూర్చుని ఉన్నారు. ఆ కౌరవ సభ ఇప్పుడు గౌరవ సభ అయిందా? ఖచ్చితంగా, నాట్ ఈవెన్ 0.1% డౌట్. బ్రహ్మాండంగా అయింది, అసలు డౌట్ ఎందుకు? కానీ యాజ్ డిప్యూటీ స్పీకర్గా మీకు డిసప్పాయింట్ ఉంటుంది కదా, అపోజిషన్ పార్టీ కూడా వచ్చి ఉంటే బాగుంటుంది, సభ మొత్తం. డెఫినెట్గా ఆ చైర్లో ఉన్నప్పుడు అందరూ ఉంటే బాగుంటుంది అనేది నా కోరిక, అందులో డౌటే ఉంది. అందరూ రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు రావాలని కూడా నేను చాలాసార్లు మాట్లాడాను. ఆయన అవకాశం ఇవ్వరు కానీ ఎందుకు అనుకుంటున్నాడో మరి, ఒకసారి వచ్చి చూస్తే కదా తెలిసేది. ఇంట్లో కూర్చుని మీడియాలో మాట్లాడుకుంటాం ఎందుకు, వచ్చి ఇక్కడే మాట్లాడవచ్చు కదా అని నేను మాట్లాడా, మీడియాతో మాట్లాడా. ఎందుకంటే నాకు ఒక లైక్ ఏ స్కూల్ మాస్టర్ అందరూ ఫుల్ అటెండెన్స్ ఉండాలని కోరుకుంటాను. చివరిగా ఒకటి సార్, ఉండి ఎమ్మెల్యేగా ఎలా ఉండి ఈ 1 ఇయర్లో రఘురామకృష్ణరాజు గారి నియోజకవర్గానికి ఆయన మార్క్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఏం చూపించారు అని అడిగితే? ఇది చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్. ఏం చేయలేదని అడిగితే చాలా ఈజీగా చెప్పవచ్చు. అది ఎనార్మస్, ఎక్కడ ఎవడో కూడా ఊహించడానికి లేనంత. ఇప్పుడు రెగ్యులర్గా ఓకే, ఇప్పుడు ఎక్కడ కూడా ఎవరో గత 15-20 ఏళ్ళుగా కాలువలు డ్రైనేజీలు ఎవడో పట్టించుకోవాలి. మామూలుగా కాకుండా పర్ఫెక్ట్గా కాలువలు బాగు చేసాం, డ్రైనేజీలు బాగు చేసాం. అనారోగ్యం అనేది పెద్ద సమస్య. ఎప్పటికాడు చేపల చెరువులు నీళ్ళు ఇష్టం వచ్చినట్టు పంట కాలాల్లో వదిలేయటం, ఆ నీళ్ళే తాగటం, జనాలు రోగాలు క్యాన్సర్లు చాలా ఎక్కువ మాకు. అవన్నీ కూడా డ్రాస్టిక్గా తగ్గించారు. మరి ఒక ఏరియాలో ప్రతి సంవత్సరం ఒక టైంలో డెంగ్యూ వచ్చేది. నేను కాలువల ప్రక్షాళన మొదలుపెట్టాక కొన్ని ఏరియాలో అసలు కేసులే లేవు. వాళ్ళందరూ వచ్చి నాకు థ్యాంక్స్ చెప్తా ఉంటే ఐ ఫీల్ సో హ్యాపీ. సో అలాగా మంచినీళ్ళు మొత్తం ఆల్మోస్ట్ అన్ని ఊర్లలో మైక్రో ఫిల్టర్స్ ప్రభుత్వం ఇచ్చింది కేవలం 18. మిగిలి అన్నీ నేను వేరియస్ మీన్స్ ద్వారా నా స్నేహితుల దగ్గర నుంచి గ్రామస్తుల దగ్గర కొంత కెనరా బ్యాంక్ వాళ్ళు ఒక 25 గ్రామాలకు ఇచ్చారు, నా స్నేహితులు ఇంకో 15 గ్రామాలకు ఇచ్చారు. అలా ఎక్కడ కూడా వాటర్, డ్రింకింగ్ వాటర్, ప్యూర్ డ్రింకింగ్ వాటర్, కెనాల్స్లో కంటామినేషన్ ఆపి హెల్త్ ఇంప్రూవ్ చేయటం, కెనాల్లు డ్రైన్లు బాగు చేసి ఇరిగేషన్ని అక్వాకల్చర్ని ఇంప్రూవ్ చేయటం, స్కూల్స్ అన్నిటిలోనూ మంచి గేమ్ ప్లే గ్రౌండ్ ఫెసిలిటీస్, పాడుపడిన బిల్డింగులు తీసి కొత్త ఇవి అవన్నీ బాగు చేయటాలు, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెర్రిఫిక్గా డెవలప్ చేసాం ప్రభుత్వ పాఠశాలల్లో.
పోలీస్ స్టేషన్కి కొత్త బిల్డింగ్లు ఇచ్చాం. ఏదో డొక్కు జీపులు వేసుకుని తిరిగేవాళ్ళు పోలీస్ స్టేషన్లో వేసాలు. 50 లక్షలు పెట్టి 4 వెహికల్స్ కొని ఇచ్చాం. ఇవన్నీ మీకు ఎప్పుడు తెలియదు కదా, మీరు ఎప్పుడు విన్నారా? తర్వాత మరి కేబుల్ నెట్వర్క్ పెట్టి సీసీ కెమెరాస్ సుమారు ఒక 700 నుంచి 900 మధ్యన రిక్వైర్మెంట్ని బట్టి సొంత రింగ్ వేసి 140 కిలోమీటర్ల ఆప్టిక్ ఫైబర్ ఓన్గా అది రింగ్ వేసి ఆ కెమెరాస్తో సెంట్రలైజ్డ్ కంట్రోల్ సిస్టమ్ పెట్టి couple of crores we are spending. Not even a single penny from government. నేను చేసిన దేనికి డబ్బులు తీసుకోవాలి గవర్నమెంట్? ఫ్రమ్ పబ్లిక్. కలెక్టర్ గారితో అకౌంట్ ఓపెన్ చేయించాం, డబ్బులు అందులో వేస్తాను, ఆవిడతో ఖర్చు పెట్టిస్తున్నాం. బేసిక్గా ఉండి కాన్షియన్సీ అనేది తెలుగుదేశం పార్టీ కంచుకోట అంటారు. ఇక భవిష్యత్తులో ఇది రఘురామకృష్ణరాజు గారికి కంచుకోట అవుతుందా? ఏదో కంచుకోటలో లేకపోతే గడ్డికోటలో చేయడానికి కాదు, కానీ నేను ఐ వాంటెడ్ టు మేక్ ఎ మార్క్. ఇలాగ ఇంతకుముందు ఎవడో చేయలేడు, ఐ వాంటెడ్ టు క్రియేట్ ఏ బెంచ్ మార్క్. ఇదిరా నా బెంచ్ మార్క్, మీరు దీన్ని సర్పాస్ అవ్వండి అని ఐ విల్ గివ్ ఎ న్యూ బెంచ్ మార్క్ ఫర్ అడ్మినిస్ట్రేషన్, ఫర్ అన్ ఎమ్మెల్యే. సర్టన్లీ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఎ న్యూ బెంచ్ మార్క్. It would be very difficult for many MLAs to reach this level for many more years. అనే విధంగా పనిచేయాలి అనేది నా కోరిక. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అది డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారితో బిగ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.